మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. జీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. జీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. పాత చట్టాన్ని కొనసాగించాలి. పాత చట్టాన్ని కొనసాగించాలి. పాత చట్టాన్ని కొనసాగించాలి. బడ్జెట్లో 1,00,000 కోట్ల ఉపాధి హామీ కూలీలు కేటాయించాలి. బడ్జెట్లో 1,00,000 కోట్ల ఉపాధి హామీ కూలీలు కేటాయించాలి. బడ్జెట్లో 1,00,000 కోట్ల ఉపాధి హామీ కూలీలు కేటాయించాలి. 200 రోజుల పని 600 కూలీ ఇవ్వాలి. 200 రోజుల పని 600 కూలీ ఇవ్వాలి. 200 రోజుల పనులు 600 కూలీ ఇవ్వాలి. 200 రోజుల పని 600 కూలీ ఇవ్వాలి. 200 రోజుల పని 600 కూలీ ఇవ్వాలి. మహాత్మా గాంధీ జాతీయ గృహ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్ముడి పేరు మీద 2005, 2006లోనే ఆ రోజు పెట్టినటువంటి చట్టం ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండోది జీబీజీ రామ్జీ పేరు చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలు పొట్టగొట్టడం కోసం పని దినాలు పెంచుతామని చెప్పేసి మోసం చేసి 307 రూపాయలు ఉన్నటువంటి కూలీ 245 రూపాయలకి తగ్గించి రాష్ట్రాలే దీన్ని భరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. ఉపాధి హామీ చట్టం వల్ల ఈరోజు వలసలు తగ్గాయి. అదేవిధంగా కూలీల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి వీఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, వీపీ అనేక మంది కంప్యూటర్ ఆపరేటర్లు అనేక మంది దీని మీద ఆధారపడి ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్పీ వ్యవస్థని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకని గతంలో ఇచ్చినటువంటి సమ్మర్ అలవెన్స్, మంచినీళ్ళు, తట్ట, గుణపం, పారా డబ్బులు, అదేవిధంగా మెడికల్ కిట్లు సమ్మర్ అలవెన్స్లో ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బడ్జెట్లో 1,00,000 కోట్లు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పాత చట్టాన్ని అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి చట్టం. మహాత్ముడు పేరు మీద ఆ రోజు ఈ దేశంలో రైతాంగం కూలీల కోసం ఏదైనా చట్టం ఉందనంటే అది ఉపాధి హామీ చట్టం పెట్టారు. ఈ చట్టం అనేక మంది కోటాను కోట్ల మంది కూలీలకు ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేస్తూ ఉంది. దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఈ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పేసి ఆందోళన ఎక్కడికక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ చట్టాన్ని కొనసాగించాలి. ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి. కూలీలు, రైతులు, పేదల యొక్క బాధలు అర్థం చేసుకొని ఈ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం కూలీల కోసం పెట్టినటువంటి చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరు మీద ఉన్న చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని కొట్టాల్చాలి. పాత చట్టాన్ని కొనసాగించాలి. రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి బడ్జెట్ పూర్తిగా ఇవ్వాలి. రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధులను పూర్తిగా ఇవ్వాలి. రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు పూర్తిగా ఇవ్వాలి. సమ్మర్ అలవెన్స్లో మంచినీళ్ళు, తట్ట, గుణపం, పారా డబ్బులు ఇవ్వాలి. సమ్మర్ అలవెన్స్లో మంచినీళ్ళు, తట్ట, గుణపం, పారా డబ్బులు ఇవ్వాలి. మెడికల్ కిట్లు టెంట్లో ఇవ్వాలి. మెడికల్ కిట్లు టెంట్లో ఇవ్వాలి. మెడికల్ కిట్లు టెంట్లో ఇవ్వాలి. 200 రోజుల పని 600 కూలీ ఇవ్వాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన జయప్రదం చేయండి. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయండి. వద్దెల్లాలి ఉపాధి కూలీల ఐక్యత.